నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చూసుకుని పరిశీలించేవారు ఉందాం ప్రియులారా. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పదనడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. ప్రియులారా, రాయబడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలీయులను నడిపించడానికి కనాను ప్రాంతం నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక సాత్వికుడైన యాజకుడు, సాత్వికుడైన దైవజనుడు, సాత్వికుడైన ప్రవక్త 6 లక్షల కాల్బలాన్ని అంటే నడిచేవారిని దేవుని వైపు నడిపించడం అంటే చాలా భారమైనది, చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఒక 100 మందిని క్రమంలో పెట్టాలి అని అంటేనే అది అసాధ్యమైన పని. ఎందుకంటే అందరూ ఒకే మనస్తత్వాలతో ఉండరు. విభిన్న రకాలైన మనస్తత్వాలు, విభిన్న రకాలైన మాటలు, విభిన్న రకాలైన ఆలోచనల నడుమ అండ్ ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవటం వల్ల, ఒకరికి చేయమన్నది ఇంకొకరు చేయొద్దు అనటం వల్ల అండ్ గొడవలు తప్ప దేవునికి మహిమ తెచ్చేది ఏది కూడా ఉండదు. కనుక అందరం ఏం చేయాలన్నప్పుడు ఏకమాట, ఏకభావం, ఏక తాత్పర్యం. మనం చేయలేనప్పుడు చేసేవాడికి తడికలు కట్టకూడదు. మనం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఆ పనిలో సహాయంగా మనం ఎదరికి వెళ్ళేవారుగా, చేయూతనిచ్చేవారముగా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇలాగైతేనే దేవుడి నామం అవమానానికి గురి కాకుండా ఎదరికి వెళుతుంది. కనుక ఇదనే కాదు, మనం ఎక్కడ ఉన్నా ఏ సంఘానికి మనం చెప్పాల్సిన అవసరం ఉన్నా అందరూ కలిసికట్టుగా దేవుని పని చేయాల్సిన బాధ్యత, భారం మోషే గారి మీదే కాదు మన మీద కూడా ఉందని గ్రహించాలి. అందుకే పాట పాడటానికి సిగ్గుపడకండి, ప్రార్థించడానికి సిగ్గుపడకండి, దేవుని ఆరాధించడానికి కూడా సిగ్గుపడకండి. కానీ మనకి తినే విషయంలో లేని సిగ్గు అని ప్రార్థించే విషయంలో ఎందుకు ఉండాలి? మనం ఇక్కడేమి మనం ఇక్కడ మన స్టేటస్ చూపించుకోవడానికి ఏమి రావటంలా అండ్ ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేసి వెళ్ళాలి? ఆరాధించి వెళ్ళాలి. అలాగని సిగ్గుపడితే ఇక్కడ ఆరాధన జరగదు. అమ్మో నన్ను మగవాళ్ళు చూస్తున్నారు, అమ్మో నన్ను ఆడవాళ్ళు చూస్తున్నారని ఈ సిగ్గు బిడియాలు ఏం చేయాలి? విడిచిపెట్టేసేవారుగా ఉండాలి. విడిచిపెట్టేస్తేనే దేవుని పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో మనం ఏం చేయగలం? ఆరాధించగలం. ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలట? శరీరం ఎక్కడ ఉందని కాదు, నేను ఏ వస్త్రాలు వేసుకున్నానని కాదు, నన్ను నలుగురు చూస్తున్నారని కాదు, నన్ను నలుగురు అబ్జర్వ్ చేస్తున్నారని కాదు, కానీ పరలోకమందున్న తండ్రి నా ఆరాధనను వింటున్నాడు అన్న భావంతో మనం ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించేవారుగా ఉండాలి. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు అమ్మా. అలాగని ఆరాధించే వాళ్ళని కింద, ఆరాధించలేని వాళ్ళు వెనక్కి లాగేవారుగా ఉండకండి. నీకు ఆరాధన చేత కాకపోతే మోకాళ్ళుని వాళ్ళు ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు నువ్వు కింద ఆరాధన చేసేదానిగా ఉండు. ఏదేమైనా ఆరాధనలో పాల్గొ, అంతే తప్ప ఆరాధిస్తున్న వారికి వంకలు, ఆరాధిస్తున్న వారికి మరొకటి, ఆరాధిస్తున్న వారిని మరొకలాగా చూసేదానిగా మీరు ఉండకండి. ఎందుకంటే ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ఏంటిగా సమానమే. అందరూ సమానమే. అందరూ సమానంగా దేవుణ్ణి మనం ఏం చేయాలి?
ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే సిగ్గుపడక్కర్లేని పనివానిగా మనము దేవుని ఎదుట మనల్ని మనం ఏం చేయాలి? కనపరుచుకోవాలి. సిగ్గుపడకూడదటండి దేవుడి పనికి. దేనికైనా సిగ్గుపడితే సిగ్గుపడ్డావేమో గాక, దేవుడి పనికి మాత్రం ఏ కోసాన్న సిగ్గు లేకుండా ఏం చేయాలి? పని చేయాలి. అది దేవుడి పనిలో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం. కానీ మనం చేత కాకపోతే చేసేవారిని పంపించమన్నాడు. నీకు చేత కాకపోతే చేస్తున్న వారికి సహాయంగా మనం ఏం చేయాలి? నిలబడాలి. ఆరాధించే వారితో సహాయంగా ఆరాధించాలి. ప్రార్థించే వారితో సహాయంగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. నడిపించే వారితో సహాయంగా మనం ఉండి ఏం చేయాలి? నడిపించాలి. ఏంట్రా బాబు ఈ గొడవ అనుకోకూడదు. అంటే అలాగనుకుంటే దేవాలయానికి వచ్చి ఆరాధించాల్సిన అవసరత లేదు. దీని గొడవ అనుకోకండి. దేవుడిని మనం పరిపూర్ణంగా ఆరాధిస్తున్నాం అన్న భావంతోనే దేవాలయానికి మనము రావాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కనుక ఆరాధన ఇష్టం లేని దానిగా చూడకండి. ఆరాధనను సనుగుకునే దానిగా చూడకండి. ఆరాధనను చులకనతనంతో ఆరాధనను చూసేవారిగా ఉండకండి. అండ్ రేపటి నుంచి ఇదే క్రమము, ప్రతి వారం కూడా ఇదే క్రమం. స్త్రీ సమాజం వారు వారమే ఒక పాట అనుకోండి, పాడేవారుగా ఉండండి. అండ్ ఎలా పడితే అలా నుంచునే వారుగా ఉండకండి. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 6 నుంచుంటే కొత్త కొరసగా ఉన్నవాళ్ళు నాకులాగా వాళ్ళు ఎదరు నుంచోండి. అండ్ బారుగా ఉన్నవాళ్ళు వారి వెనకాల నుంచుంటారు. ఎందుకంటే బారుళ్ళు వెనకాల నుంచి మరి ఆండ్రగా. అందుకు మరి ఏం చేయాలంటే మళ్ళీ కొరసగా ఉన్న వాళ్ళే వాళ్ళ మంచి ఎలా కడుతున్నారా, వాళ్ళ మంచి వాళ్ళు అందంగా ఉన్నారా అని అనేరు. అంటే వాళ్ళు ఎందుకు ఎదరట్టమంటున్నా అంటే పొడుగోళ్ళు ఎదరు నుంచండి, వెనకాల కొరసవాడు ఆండ్ర కనుక అండ్ కొరస వాళ్ళందరూ ఎదరు నుంచోండి, బారుగా ఉన్న వాళ్ళంతా వెనకాల నుంచోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే వీడియోలో పడరు. వీడియోలో పట్టడం కోసం కాదు, కానీ ఒక క్రమాన్ని మనం దేవుడి దగ్గర పాటించేవారుగా ఉండాలి. అక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి ఉన్నారు, ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడే నుంచి ఉన్నారు, అక్కడ నుంచి ఉంటే అక్కడే నుంచి ఉన్నారు. ఇలా మందల కింద కాకుండా ప్రభువుని క్రమముగా మర్యాదగా మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇలా ఒక ప్లేస్ ఎన్నుకోండి, ఆ ప్లేస్కి వచ్చి అందరూ అక్కడే నుంచి పాడాలి. కొంతమంది కూర్చుని పాడుతున్నారు, ఇదే స్టైలు. మిగతా వారంతా నుంచుని పాడితే మీరు కూర్చుని పాడేవారుగా ఉండకండి. మీరు కూడా ఆ క్రమాన్ని పాటించండి. మనల్ని ఎవరు చూస్తున్నారో అన్నది విడిచిపెట్టండి, పట్టించుకోకండి. మనం దేవుడిని ఆరాధిస్తున్నాం అన్న భావంతోనే మీరు వస్తే మన కళ్ళకి ఇంకెవరు కనబడరు. కనుక మీరు అలా ఉండాలని స్త్రీ సమాజం వారు, అలాగే యవనస్తులు, చెరువు కొట్టి బ్యాచ్ అంతా 2 పాటలు ఏమండి. 2 పాటల్లో 20 చరణాలు ఉంటే 20 చరణాలు ఊదేసేవారుగా ఉండకండి. ఎందుకంటే దవడలు లాగుతాయి. 20 చరణాలకు బోర్ ఊదాలంటే కష్టమే కదా. మరి అలా ఊదుకోకుండా ఎన్ని చరణాలు ఉన్నా 2 చరణాలే పాడండి. మిగతా వారికి కూడా ఆసక్తి ఉంటుంది, మిగతా వారు కూడా పాడాలన్న ఆలోచన వారికి కూడా ఉంటుంది. కనుక మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వండి. ఎన్ని చరణాలు ఉంటాయి అన్నీ ఊదేయక, అబ్బా 2 అయితే పాడినట్లేదండి అంటే నువ్వు ఇంక పాట పాడటానికి రాకు, అక్కడే ఉండు. నీ బాధ మేము పడలేం. ఎందుకంటే 2 చరణాలు సరిపోదు, అంతకుమించి ఎక్కువ ఊదారంటే మిగతా వారికి సమయం ఉండదు. కనుక 2 చరణాలు ఎంచుకోండి. 2 చరణాలు పరిపూర్ణంగా నేర్చుకోండి. ఆ పరిపూర్ణంగా నేర్చుకున్న 2 చరణాలు ఏం చేయండి? ఇక్కడ పాడేవారుగా ఉండండి. ఈ క్రమం మీకు అలవాటు కావాలంటే శనివారం స్త్రీ సమాజపు కూడిక జరుగుతుంది. ఆ స్త్రీ సమాజపు కూడికలోనికి వస్తే ఎలా చైన్ ప్రేయర్ చేయాలో, ఎలా 1 by 1 ఎలా ఆర్డర్లో నుంచి పాటలను ఎలా పాడాలో నేర్చుకునేవారుగా ఉందరు. ఇవన్నీ ప్రాథమిక పాఠాలు. ఉపవాసంలో చెప్పుకోవాల్సిన కర్మ మనకు వచ్చింది. మరి ఏం చేద్దాం? కానీ అలా వచ్చి మీరేం చేసేవారుగా ఉండాలి? దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అలా ఆరాధిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు బావురు కప్పల్లాగా కళ్ళు తెరుచుకుని, ఈవిడ చెవిలి ఏమెట్టుకుంది, ఈవిడ తల అలా దూకుంది, ఈవిడ ముసిగేసుకుంది వేసుకోలేదా, ఈ పరీక్షలు చేయడానికి కదా మనం దేవాలయానికి వస్తుంట. ఎందుకు వస్తున్నాం? ఆయనను ఆరాధించడానికి వస్తున్నాం. కనుక అక్కడ నుంచున్న వాళ్ళు మీరేమీ అబ్జర్వేషన్ చేయక్కర్లేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని మీరు ఎవరు వారిని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరత లేదు. కనుక అక్కడికి వస్తున్న వాళ్ళతో మీరు కూడా మీ మనోనేత్రాలు వెలిగించుకుని కళ్ళు మూసుకుని దేవుని ఆత్మతో సత్యముతో చప్పట్లు కొడుతూ అస్తమానం అమ్మ కొట్టండి అమ్మ అని అస్తమానం అనిపించుకునేవారుగా ఉండకండి. ఆడైనా ఊతున్నాడేమో కానీ స్తుతి అని
కింద వాళ్ళు ఆడు ఉత్తరేమనుకున్నాడు, ఇలా ఊదట్లా. నువ్వు ఆగరా బాబు అంటే ఆగాడు. తర్వాత మొదలెట్టారు మనకు మంత్రం. ఏం మంత్రం? ఏసు రక్తం చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఏంటి ఇలాగ అన్నారేంటి? మీ మనసులో అనుకోండి. అండి మీరు బాగా శబ్దం చేసి అంటే అనండి, మంచిదే, కాదనట్లేదు. మీరు బాగా శబ్దం చేసి అంటే ఏమవుతుందంటే ఈ ప్రార్థన కొంతమందికి వాయిస్ బేస్ ఉండదు కనుక, వాయిస్ రాదు కనుక అలాంటి వారి ప్రార్థన మీకు వినబడదు. ఆ ప్రార్థన వినబడాలంటే మీరు ఏం చేయాలి? ఏసు రక్తాన్ని కొంచెం స్లోగా ఎక్కించాలి. చాలా స్పీడ్గా ఎడితే చలి ఎక్కువ అయిపోద్ది. కాస్త స్లోగా ఎక్కించాలి. ఆయన రక్తం చాలా విలువైంది సుమా, జోక్ కాదు, చాలా విలువైందండి ఆయన రక్తం. కనుక ఈ క్రమాన్ని కూడా మీరు పాటించేవారుగా ఉండాలి. ఇక ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. కానీ ఇలా పరిపూర్ణంగా మీరు ఏం చేయాలి? ఆరాధించేవారుగా ఉండాలి. అలాగే యవనస్తులకు ఒక పాట ప్రతి వారం, అలాగే పెద్దలకు ఒక పాట ప్రతి వారం, మిగతా పురుషులందరికీ ఒక పాట. ఏ ఒక్కరిని వదలొద్దండి. ఎందుకంటే అందరం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. అందరం ఆరాధించాలి. ఆత్మతోను సత్యముతోను ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక ప్రతి ఒక్కరు ఇందులో మన భేదాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఇక్కడ పరిపూర్ణమైన భక్తి చేసేవారుగా ఉండాలి. ఇలాగ ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించేవారుగా ఉండాలి. కళ్ళు తెరిస్తే దిక్కులను ఎత్తుక్కుంటాం కనుక కళ్ళు తెరిచేవారుగా ఉండకండి. కాబట్టి అలాగే ఆత్మ వచ్చిన వారి చుట్టూ మీరు మీ రక్షక వలయాన్ని మీరు ఆ చుట్టూ చైన్ని మీరు ఫామ్ చేసుకోవాలి. వారు ఆ చైన్ నుండి దాటి వెళ్ళేవారుగా ఉండనీయకూడదు. అలాగని దెబ్బలు తినమంటలేదు. గట్టిగా వచ్చిన వాళ్ళని ఒకసారి వదిలేస్తే వాళ్ళకి ఆత్మావేశం కాస్త కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళే లైన్లో పడతారు. కనుక మెయిన్ చైన్గా ఫామ్ అవ్వండి. స్త్రీలకు వస్తే వస్త్రాలు సర్దేవారుగా ఉండండి. వాళ్ళతో పాటు మీరు చూసేవారుగా, ఆమెకి ఎలా వస్తుంది, ఎలా ఎగురుతుంది, ఎలా మాట్లాడుతుందని చూసేవారుగా మీరు ఉండకండి. ఇక అలాగే పురుషులైన వారు కూడా దేవుని ఆరాధించడానికి యవనస్తులు, ఈయనేమో అందరికి వచ్చిన పాట పాడరంటే, మా తాత పుట్టక ముందు ఇంకో తాత ఉన్నాడు, మా ముత్తాత, అప్పుడు రాశారు ఆ పాట. ఇందాక సియోను పాటలు పాడి సంతోషంగా అప్పుడు రాశారు. ఇలాగ మా అనిల్ ఏం చేస్తున్నాడంటే ఆడికి రాదు పాట. ఆడికి ఎలాగ పాటలు వచ్చి కదా, ఆడికి కూడా ఆ పాట రాదు. రాకపోయేసరికి వినోద్ గడు ఏదో ఊతున్నాడు వెనకాల అనిల్ పక్కన కూర్చుని. వీడికి ఆడ వచ్చామని వీడి వెనక మైకాడుతుంటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈ కవర్ చేసేది ఏంటో అర్థమైపోద్ది అని. మీకు అర్థమవుతుందా? ఈ కవర్ చేసి పాట ఏంటో అర్థమైపోద్దని వీడి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఎందుకంటే ఆడికి కూడా రాదు ఆ పాట. కనుక అని అందరూ ఒక పాట అనుకోండి, అందరూ ఒక పాట నేర్చుకోండి. ఆ పాటని పరిపూర్ణంగా పాడేవారుగా ఉండాలి. అంతేగాని ఇక్కడ తూతూ మంత్రంగా జాగ్రత్తగా శృతిలో కలిపేసేవారుగా ఉండకండి. మంచి పాటలు నేర్చుకోండి. కొన్ని పాత పాట అయినా 1-2 చరణాలు కనుక జాగ్రత్తగా పాడేవారుగా ఉండాలి. ఇక ప్రభు పక్షాన మీకు తెలియజేసేది ఏంటంటే ప్రియులారా, అండ్ వాళ్ళు ఎలాగ అంటున్నారు, వీళ్ళు ఎలాగ అంటున్నారు, వాళ్ళు అలాగ అన్నారు, వాళ్ళు ఎలా తిట్టారు, వీళ్ళు ఎలా తిట్టారు అన్న భేదాలు ఎవరు కూడా పెట్టుకోవద్దు. అలాగుంటే సంఘం ఎదరికి ఏనాటికి వెళ్ళదు. సంఘం ఎదరికి వెళ్ళాలంటే ఎవరు ఏమన్నా మనలో తగ్గించుకునే స్వభావాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. ఎందుకంటే దిద్దుబాటు సభలని చెబుతున్నారు కదా సేవకులందరూ వచ్చి, కాస్త దిద్దుకుందాం. ఈసారికే కాదు ఎప్పటికీ. అండ్ మనల్ని మనం తగ్గించుకునేవారుగానే ఉండాలి. ఎవరేమన్నా ఒకవేళ అప్రయత్నంగా ఒకవేళ నోరు జారితే మీరు క్షమించేవారుగా ఉండండి. క్షమాగుణాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. కనికరము గలవారే ఉండండి అన్నాడా మన యెహోవా? ఎవరంట? అత్యంత కృప కలిగిన వాడు, అత్యంత కనికరము కలిగిన వాడు. కనుక అలాంటి కనికరాన్ని మనం అలవాటు చేసుకుంటే ప్రియులరా, మిగతా జనాంగానికి మనం మాదిరి అవుతాం. అనేకులు మనల్ని చూసి అబ్బా ఏంటి ఆ సంఘం ఏంటి, ఆ విశ్వాసం ఏంటి, వచ్చిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు మన సంఘాన్ని చూసి. కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండటం వల్ల. మన గొప్పతనం ఏం కాదు అది. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఉండటం వల్ల ఇలాంటి ఆత్మీయత, ఇలాంటి ఆరాధనా భావాన్ని కలిగిన వారిని మేము ఎక్కడ చూడలేదండి అని. వాస్తవానికి ఆశ్చర్యపోవాల్సింది వాళ్ళు కాదు, పరలోకమందున్న దేవుడు. ఎందుకంటే మనోళ్ళు
కొత్త మనుషులు చూసినప్పుడు రెచ్చిపోతూ ఉంటారు. ఇదొకటి గమనించాను నేను. నిజమేనా? నేను ఉన్నప్పుడు ఇలా రెచ్చిపోరు. అదే మీకు చెప్పాను కదా, ఎవరో ఒక ఆవిడ గల్ఫ్ నుంచి వచ్చిందట. గల్ఫ్ నుంచి వస్తే ఈలోగా కోడి దువ్వేస్తుందట. ఆ పొట్టి మాస్టర్ గారు వెళ్ళారంట. ఆయనే వెళ్ళి ఇలాగా వెళ్తుంటే ఆయన వెళ్తుంటే ఈవిడేమంటుందట, స్రో అందంట. ఏమంది? ఆ దువ్వేత్తరా కోళ్ళు దువ్వేస్తుంటే స్రో అందంట. స్రో అంటే వెళ్ళిపోతాయి అమ్మా. కనుక ఇలా ఇలా యాక్టింగ్ చేసేవారిగా మాత్రం ఆరాధనలో మీరు ఉండకండి. ఈ యాక్టింగ్ వచ్చిన పాస్టర్ గారికి తెలియదేమో కానీ స్థానికంగా ఉన్న నాకు ఖాతా కొత్త తెలుసు. పైపెచ్చు నాకన్నా బాగా పరలోకమందున్న తండ్రికి తెలుసు. అందుకే మీరు ఇక్కడున్న మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న తండ్రికి మీరు కనబడవలనని మీ ఉపవాస ప్రార్థన అయినా అలాగ ఉండాలి, మీ ఆరాధన అయినా అలాగ ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుని పాడండి, మీకు ఇంకెవరు కనపడకూడదు. అప్పుడు మనుషులు నన్ను చూస్తున్నారన్న మనుషులు మెప్పించి ఆరాధన మనం ఎప్పటికీ చేయం. పరలోకమందున్న తండ్రి మనకు కనబడుతుంటాడు. ఆయనకే మనస్తుతి ఆరాధన యాగాలు చేసేవారుగా ఉండాలి. కనుక స్రో అంటే మానేయండి. దాన్ని ఎలా తిట్టాలో అలా తిడితేనే అది దువ్వటం మానేద్ది. ఈవిడ స్రో అనేసరికి ఇది ఇంకా రెచ్చిపోతుందట. దువ్వటానికి స్రో అనేసరికి ఇదేదో కొత్త పదంలాగా ఉంది, మళ్ళీ తిడతలేదేమో మాట్లాడుతుందేమో అనుకుని ఇంకా రెచ్చిపోతుందంట. అది ఇలా పొట్టి పాస్టర్ గారు ఇష్టో అన్నాడంట. అప్పుడు వెళ్ళిపోయిందట. పడేది ఎగిరి అవతలకు దూకి వెళ్ళిపోయిందట. కనుక అలా ఉండాలని ఎవరైనా వచ్చేటప్పుడు ఓ రెచ్చిపోయేవారుగా కాక మన భక్తి మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న తండ్రికి కనబడవలనని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇది పరిపూర్ణమైన భక్తిభావంతో కూడిన ఆరాధన. ఎందుకంటే మళ్ళీ ఈ ఆలోచనలు మళ్ళీ రేపు వారం దొరకరు మీరు నాకు. అందుకు ఇవాళ 3 అయిపోయినా పాదశుద్ధులు ఉన్నా 3 అయిపోయినా కాస్త టైం, వాక్యమేమీ లేకపోయినా కాస్త టైం, కాస్త ప్రాథమిక అంశాలు కదండి ఇవన్నీ. 1వ తరగతిలో నేర్చుకునే పాఠాలు 10లోకి వచ్చి నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఎవరికి సిగ్గు? చెప్పేవాడికి బోరు కొడుతుంది, నేర్చుకునేవారికి సిగ్గు. ఎందుకంటే 1వ తరగతిలో నేర్చుకోవాల్సిన లెక్కలు, అంకీలు, పాఠాలు, ఆలు 10లోకి వచ్చాక నేర్చుకుంటే మరి 10వ తరగతి ఏం రాస్తావు, ఏం పాస్ అవుతాం? కనుక ఈ ప్రాథమిక పాఠాలు మీరు అవలేలుగా దాటేస్తారని చెబుతున్నాను అండి. కనుక ఇది భక్తిభావంతో కూడిన ఆరాధన అని ప్రతి ఒక్కరు దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరికి పాలిభాగం ఉంది. ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. దేవుని ప్రతి కార్యక్రమంలో చిన్న పెద్ద తక్కువ ఎక్కువ కులభేదాలు లేకోకుండా ప్రతి ఒక్కరు మనం అందరం ఒక తండ్రి సంతానం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరదలు, భార్య, చెల్లి, మరొకటి బాంధవ్యాలు వదిలేయండి. అండ్ ఇక్కడ అంతా మనం ఎవరము? పరలోకపు తండ్రి యొక్క పిల్లలం. ఇక్కడ అందరినీ సోదర భావంతోనే మాత్రమే చూసేవారిగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ కనుక ఇలాంటి చిన్న చిన్న మాటలని ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, సమయం లేదు. అండ్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగాలి. మనుషులకు ఆశ్చర్యపోవాలి. ప్రభువు కూడా మనల్ని చూసి ఏం చేయాలి? ఆనందపడేవాడిగా ఉండాలి. ఆయన నిన్ను చూసి ఆశ్చర్యం ఉండదు, ఎందుకంటే ఆయన కన్నా ఆశ్చర్యపరుడు ఎవడు లేడు. కనుక ఆయనే ఆశ్చర్యపరుడు. మనల్ని ఆయన ఆనందపరిచే వారుగా ఉంటే సరిపోద్ది. అలా మన ఆరాధన భావాన్ని ఎదరికి తీసుకెళ్లేవారుగా ఉందాం. ప్రియులారా, ఈ మోషే గారికి దేవుడు అగ్ని పొదలో కనబడినప్పుడు మోషే గారికి పొద మండుచుంది కానీ పొద ఏమవట్లేదట, కాలిపోవటం లేదు. ఇవి ఇంత ఏంటో చూద్దామని వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఆ ప్రభు అయిన దేవుడు యెహోవా మోషేని పిలుస్తున్నాడు. ఏమని? మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. యెహోవా సన్నిధానంలోనికి కనబడుతున్న అగ్ని పొద దగ్గరకు ఆయన వెళుతుంటే ఆ అగ్ని పొద దగ్గర ఆ అగ్ని పొదలో నుండి ఒక స్వరం మోషే గారిని పిలవడం, ఆ అగ్ని పొదలో నుండి పిలుస్తున్న స్వరానికి మోషే గారు స్పందించటం. అగ్ని ఏదైతే ఆ స్వరం ఆయనకు వినబడుతుందో ఆ స్వరానికి ఆయన ఏం చేస్తున్నాడు? స్పందిస్తున్నాడు. చిత్తం ప్రభువా అంటే నీ ఇష్టానుసారంగా ఆజ్ఞేయమ్మని చిత్తం ప్రభువా అన్నాడు. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిన మనం కూడా దేవుని వాక్యానికి స్పందన లేకపోతే
స్పందన రాకపోతే అన్నాళ్ళు దేవాలయానికి వెళ్ళిన ఉపయోగం ఉండదు. ఒక డాక్టర్గా ట్రీట్మెంట్కి రోగి స్పందించకపోతే వైద్యాన్ని ఎలాగ అందించలేడో, అని ఒక డాక్టరు రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ రోగానికి మెడిసిన్ ఇస్తున్నప్పుడు కాస్తో కోస్తో స్పందన రావాలి రోగిలో ఈ స్పందన రాకపోతే వైద్యం చేసే డాక్టర్ కూడా ఏం కాదు, అంతుపట్టని రోగాలు ఈరోజు సమాజంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అంటే వైద్యం జరగాలంటే స్పందన ఉండాలి. ఊపిరి పీల్చుకోవడమో, గుండె వేగం కొట్టుకోవడమో, అండ్ గుండె వేగం తక్కువకుంటే ఈయన ఇస్తున్న మెడిసిన్కి వేగం పెంచడమో, ఏదో ఒక స్పందన మనలో రాకపోతే, ఆ స్పందన మనలో కలిగించకపోతే ట్రీట్మెంట్ చేసేవాడికి కూడా ఏ వైద్యం ఇవ్వాలో తెలియదు. అందుకే వాక్యం మనకు వినబడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా చిత్తం ప్రభువా నేను ఉన్నానని దేవుడి వాక్యాన్ని సాధారణంగా మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. పాస్టర్ అమ్మ గారు ఇలా తిట్టారు అని వాళ్ళ అబ్బాయి ఇలా తిట్టాడు, ఆయన ఇలా తిట్టాడు, సంఘ పెద్దలు ఇలా తిట్టారు అని, ఇందులో వచ్చిన విశ్వాసులు ఇలాగ అన్నారు అని మనం దాన్ని పెద్ద చేసుకునేవారుగా ఎప్పటికీ ఉండకూడదు. ఎవరు ఏం చెప్పినా దేవునిలో ఉన్నతంగా ఎదగాలనే కదండి ఆరాటం కదండి. అండ్ ఈ 3 రోజులు మీరు ఏమైనా ధనాన్ని వెచ్చించారా? ఇక్కడ ఏమైనా కానుకలు పట్టుకొచ్చి చేశారా? అలాగ అడిగామా? పోనీ మరి ఏం చేసాం? ఇక్కడికి 3 రోజులు ప్రార్థించి ఆయన ఉచితంగా ఆరాధించాం. ఉచితంగా మనం ఏం చేసాం? ఆరాధించాం. పోనీ అలాగ అడిగితే రాకపోతే వెరీ గుడ్. అయ్యో మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పరిస్థితులు చక్కబడతాయి, కుటుంబంలో శోధనలు పోతాయి. దేవుడి దగ్గర మోకాళ్ళు ఉండితే ఆయన మాత్రమే శరణు, ఆయన మాత్రమే మనల్ని కాపాడగలిగిన వాడు. ఆ దినమున ఆస్తి ఎంత ఉన్నా మనకు అక్కరకు రాదు. ఆ దినమున బంధువులు ఎంతమంది ఉన్నా మనల్ని పలకరించేవాడు ఉండడు. చుట్టూ 100 మంది 10,000 మంది జనాంగం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో దేవుడు తప్ప మనకు తోడు ఉండేవాడు ఇంకెవడు కూడా ఉండడు. ఆ సమయాన్ని నువ్వు తలుస్తున్నది కూడా ఎవరినో తెలుసు. ఆ ప్రమాదాల్లో ఆయన్నే తలుచుకుంటావు తప్ప అరే మా అత్తగారు అక్కడ ఉంది, మా మామగారు అంటావా? ఎవరిని తలుస్తామండి? ప్రభు ఆ దేవుడా అప్పుడు భలే భక్తి వచ్చేద్దాడు మనకి. నా బిడ్డను కాపాడు, నా అత్తగారిని కాపాడు, నన్ను కాపాడు, మా పిల్లల్ని కాపాడు అని అత్యవసర పరిస్థితులు ఎవరి ఆదరణ కోరుకుంటున్నాం? దేవుడి ఆదరణ. ఆయనే అవసరం అవుతాడు. ఆ దినాన్ని ఆస్తున్న డబ్బుకు ప్రార్థన చేయగలమా? చేయలేం. బంధువులు అంతమంది ఉన్నా అందుబాటులో ఉండకపోవచ్చు, రాలేకపోయి ఉండొచ్చు, దూర ప్రాంతంలో ఉండొచ్చు, ఏమో ఎక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నలిగి ఉంటారో మనకు తెలియదు, అందుబాటులో లేకపోవచ్చు. ఆ దినాన మనకు సహాయకుడిగా ప్రభువు మాత్రమే మన వెంటే ఉండేవాడు, ఆయన మాత్రమే. అందుకే ఆయన్ను ఆరాధించగానే, ఆయన్ని ప్రార్థించగానే నీకు దారులు ఎలా సరళం అయిపోతాయో తెలియదు. బంధువులు లేరు, స్నేహితులు లేరు, సహాయపడే వాళ్ళు లేరు, అయినా నువ్వు గమ్యానికి చేరగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీ పక్షాన నువ్వు చేసిన మొర వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఆలకించాడు, నీకు మార్గం మధ్యలో దూతను అవకాశంగా ఇచ్చాడు. మనకు తెలియదు, కానీ మనం ఏమనుకుంటామంటే ఆ సమయానికి దేవుళ్ళలాగా అంబులెన్స్ వాడు అక్కడే ఉన్నాడు, ఆ సమయానికి దేవుళ్ళలాగా ఫోన్ చేసేవాడు అక్కడే ఉన్నాడు, ఆ సమయానికి దేవుళ్ళలాగా మరొక మాట అందించి ఆయన అక్కడే ఉన్నాడు అనుకుంటాడు. నీకు తెలీదు. కానీ ఆ సమయానికి అని ఫోన్ ఉంది, కానీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ఏం చేస్తాం మరి? ఆ సమయానికి ఫోన్ ఉండేటట్టుగా అందుబాటులో ఉంచి, అందులో బ్యాలెన్స్ ఉండేటట్టుగా అందుబాటులో ఉంచి, నీకు ప్రమాదం ఉందని వాడిని నీ దగ్గర పెట్టిన వాడు ఎవడో తెలుసా? ఆయనేనండి. ఇది ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి తప్ప ఆధారపడిన వాడికి ఎవరికి తెలియదు. ఇది చులకనగా చూసుకోవచ్చు, వెర్రితనంగా చూసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదో ఒక రోజు నీ ఆపదలు నువ్వు పడినప్పుడు తప్ప నీకు ఈ సహాయం నీకు అర్థం కాదు. అండ్ ఆ సమయానికి అంబులెన్స్ టయానికి రాకపోతే అంటాం, ఆ టయానికి వచ్చేటట్టుగా చేసింది ఎవరో గ్రహించాం, ఆయనే. కనుక ఇలాగ ఆలోచిస్తే ప్రియులారా, ఆయన మన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ ఎన్నో అద్భుత సూచక మహత్కార్యాల చేత మనల్ని అన్నిత్యం వెన్నంటే వెంటాడుతున్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా ఆయన గురించి తెలుసుకొని మారతావని. ఇన్ని కార్యక్రమాలు చేసినా మనం ఆయన్ని ఏం చేయం? పట్టించుకోం. ఆపదలో దేవుడు అంటాం, ఆపద తీరాక దేవుడు లేదు, ఏమీ లేదు, మన పనిలో మనం నిమగ్నం అయిపోతాం. ఇలా ఉండకూడదు ప్రియులరా. ఇది విశ్వాసఘాతకం అవుతుంది.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అవుతుంది, అన్నం పెట్టిన చెయ్యిని నరకడం అవుతుంది, అండ్ అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మును కొయ్యడం గుద్దడం అవుతుంది అని మర్చిపోకండి. కనుక దేవుడు మనకి ఏదైతే చేశాడో, ఏ ఆపదలో ఎలాగైతే ఆశ్రయం ఇచ్చాడో అలా మనం అనునిత్యము ఆయన ఆశ్రయాన్ని పొందుకునే వారముగానే ఉండాలి. ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ ఆయన సంసిద్ధంగానే ఉంటాడు. ఒక దారి మూసుకుపోయిందా, వెళ్ళి మోకాళ్ళే ప్రార్థన చేయి, రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టు, మరొక దారిని ఆయన ఓపెన్ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా చేయగలడు, కథ మొత్తాన్ని తిప్పి మార్చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయన మార్చేస్తాడండి. అది నీ ప్రార్థనా బలం మీద ఆధారపడి ఉంటుంది. అయ్యగా నేను చేస్తున్నానండి, పని అవ్వట్లేదండి అంటే నీలో విశ్వాసాన్ని ఆయన మెచ్చుకోవాలి, ఆయన మెచ్చుకోవాలి. కనుక అని మోషే గారు వెళ్ళాడు. ఆ మోషే గారికి మాట వినబడుతుంది. ఎవరి మాట అని గ్రహించాడు? ఇది ఖచ్చితంగా దేవుని యొక్క స్వరమే అని. వెంటనే ఏమన్నాడు తెలుసా ప్రియులరా? చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఏటట? అందుకు ఆయన ఏమన్నాడట? నీవు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలం ఏంటది? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలానికి మనం అంతే పరిశుద్ధంగా వెళ్ళేవారముగా ఉండాలి. వారు చూపులు కానీ, పక్క చూపులు కానీ, అనాలోచనలు కానీ, అండ్ పనికి మాలిన ఆలోచనలతో దేవాలయంలోనికి వచ్చి కూర్చోకూడదు. అలా కూర్చుంటే దేవుడు నిన్ను దేవాలయంలోనికి అయితే అడుగు పెట్టామేమో కానీ ఆయన మనతో ఉండి మనతో నివాసము చెయ్యడు. పరిశుద్ధుల పక్కనే ఉంటాడు. పరిశుద్ధంగా జీవిస్తున్న వారి పక్కనే ఆయన కూర్చుంటాడు. పరిశుద్ధులతోనే ఆయన సహవాసం చేస్తాడు. అందుకే చిత్తం ప్రభు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత. అండ్ ఎవరితో మాట్లాడుతుంది? మోషే గారితో మాట్లాడుతుంది. ఈరోజు చాలామంది గొట్టంగాళ్ళకి దేవుడు మీతో మాట్లాడేస్తాడా అని అనుమానం ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడేస్తాడా అని అనుమానం చాలామందికి ఉంటుంది. నీలాంటి పనికి మాలతో మాట్లాడేమో కానీ మోషే లాంటి పరిశుద్ధులు ఉంటే ఎప్పటికీ మాట్లాడతాడు ఆయన. నీలాంటి ఆయనకు నువ్వు దగా చేసే దగాకోరులతో మాట్లాడేమో కానీ మోషే లాంటి నమ్మకమైన వారంటే ఇప్పటికీ మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఆయన ఎలా ఉన్నవాడు? అప్పుడు మాట్లాడి ఇప్పుడు నోరుకి ప్లాస్టర్ వేసుకునేవాడు కాదు ఆయన. అని అప్పుడు పలికి ప్రభువా అని పిలిస్తే అప్పుడు పలికి, ఇప్పుడు ప్రభువా అని పిలిస్తే చెవులు మూసుకునేవాడు కాడాయన. అప్పుడు నేనున్నాను చిత్తగించి ప్రభువా అన్నప్పుడు ఆయన శబ్దాన్ని విని మరలా మోషేకి రిప్లై ఇస్తే, ఆయన ప్రార్థన విని మోషేకి రిప్లై ఇస్తే, ఇప్పుడు నీ ప్రార్థన విని కూడా నీకు రిప్లై ఇవ్వగలిగిన సమర్థుడు. అప్పుడు రిప్లై ఇచ్చి ఇప్పుడు ఇవ్వడండి, అప్పుడు స్వస్థత చేసి ఇప్పుడు చేయడండి, అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడండి అనుకుంటున్నారు అమాయకులు. కాదు, దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నవాడు. అందుకే ఆయన పేరే ఉన్నవాడు, ఎన్నడూ మారేవాడు కాడు. ఆయన ఉన్నవాడు. ఆయన క్యారెక్టర్ని ఎప్పుడు చేంజ్ చేసుకోడు. ఆయనలో పరిశుద్ధ గుణాలను లక్షణాలను ఎప్పటికీ మార్చుకోడు. ఆయన ఎప్పుడూ ఒకటే నీతి నిజాయితీలతో ఉండే సమర్థుడైన దేవుడు. అందుకే ఆయన అంటాడు, అని మోషేని పిలుస్తున్నప్పుడు, నీ పాదములు నా దగ్గరికి రావద్దు, నీ పాదములు నీ చెప్పులు విడువుము. నువ్వు నా సన్నిధానంలోనికి రావాలంటే నీలో ఉన్న చెడునంతా విసర్జించి లోపల ఆలయంలోనికి నీవు ప్రవేశించు. మోషేని చెప్పులు విడిచేయమన్నాడు, అవి అడ్డుగా ఉన్నాయి పరిశుద్ధ స్థలానికి. నీకు ఆయనకు అడ్డుగా ఉన్నది ఏంటో తెలుసా? ఈరోజు పాపం అనే అడ్డు తెర మనకి ఆయనకి అడ్డంగా ఉంది. అంటే మనం ఏం విడిచిపెట్టేయాలి? మన శరీరాన్ని ఏదైతే అపవిత్రం పరుస్తుందో, అది త్రాగుడా, సిగరెట్లా, అండ్ జోదమా, మరొకట ఏదైతే మన శరీరాన్ని దేవునికి మనకి అనుసంధానం చేయడం దూరం చేస్తుందో, అది ఏదైనా సరే, మన పని అయినా సరే, దాన్ని ఏం చేయాలి? దూరంగా విడిచిపెట్టేయాలి. దేవుడి కన్నా మనకి ఎక్కువ ఏది కాదని ఆయన సన్నిధానాక్రాంతులము కావాలి. నీ చెప్పులు విడిచిపెట్టే అయ్యా మోషే, నేను నిలిచి ఉన్న స్థలం ఏంటది? పరిశుద్ధ ప్రదేశము. పరిశుద్ధులతో పాపులకి ఏం లేదట? సాంగత్యము లేదు, దేవుడికి కూడా లేదు.
ఈ చెప్పులు విడిచిపెట్టే. నేను నిలిచినదేంటిది? పరిశుద్ధ స్థలం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం నన్ను నమ్మిన వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, కళంకము లేని వారుగా ఉండాలి. ఇక్కడ ఒక నటన, బయటికి వెళ్ళిన తర్వాత మరొక నటన, ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత మరొక మాట, బాప్తీసం తీసుకుని ఒక మాట, బాప్తీసం తీసుకుని కొన్ని రోజులు గడిచిన తర్వాత మరొక మాట మాట్లాడేవారుగా ఉంటే మనం ఎప్పటికీ అపవిత్రులమే కానీ పరిశుద్ధులమే ఎప్పటికీ కానేరం. అందుకే నీవు నిల్చున్న చోటున ఆయన ఏంటంటే అపరిశుద్ధముగా మారిపోతుంది. ఈ చెప్పులు నువ్వేం చేయి? విడిచిపెట్టే అన్నాడు. విడిచిపెట్టేసాడు మోసే. 13వ వచనానికి వచ్చేద్దాం ప్రియులారా. 13వ వచనం. మోసే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడుగుతారు. వారితో నేను ఏమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని వారితో చెప్పు అని చెప్పాడు. మోషేని పిలిచాడు. నాయన నేను నీకు కనపడ్డానన్న వాస్తవాలు ఎవరికి తెలియజేయాలి? భూమి మీద ఇశ్రాయేలీయుల సమాజంలో ఉన్న ప్రజానికానికి అందరికీ తెలియజేయి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, ఉన్నవాడినని చెప్పు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉన్నవాడినని చెప్పు. ఎప్పుడు ఉన్నావయ్యా అంటే అబ్రహాము నమ్మినప్పుడు ఉన్నాను, ఇస్సాకు నమ్మినప్పుడు ఉన్నాను, యాకోబు నమ్మినప్పుడు ఉన్నాను, మీరు నమ్ముతున్నప్పుడు కూడా ఉంటాను, భవిష్యత్ తరాల్లో కూడా నేను ఉంటాను. భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండువాడు అనువాడు అని ఉంటుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం ఎండింగ్లో. ఉన్నవాడంటే ఎప్పుడు ఉండువాడట? ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం ఇక్కడ ఒక చేయబెట్టుకుని మళ్ళీ వచ్చేద్దాం. చివరి అధ్యాయం 'అల్ఫయు నేనే ఒమేఘయు నేనే' అనే మాట ఉంటుంది చూడండి. 13వ అధ్యాయం 22వ వచనం అండి. 22:13. నేను అల్ఫయు ఒమేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉండు వాడను, జీవవృక్షమునకు 1:8 చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందరూ తీయండి. ప్రకటన 1:8. అల్ఫయు నేనే ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను అన్నాడు. అక్కడ ఏమన్నాడు మోషేతో? నేను ఉన్నవాడనని చెప్పు. ఎప్పుడు ఉంటావు ప్రభు అంటే వర్తమానంలో ఉన్నాడు. ఎప్పుడు ఉంటావు ప్రభు అంటే భూతకాలంలో ఉన్నాడు. ఎప్పుడు ఉంటావు ప్రభు అంటే భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉంటాడు. అంటే ఎక్కడ వెతికినా, ఎప్పుడు వెతికినా, ఏ సంవత్సరంలో వెతికినా ఆయన ఉంటూనే ఉంటాడు. నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ప్రభు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఎప్పటి నుంచి అయితే ఉన్నాయో అప్పటి నుంచి నేను ఉన్నవాడిని చెప్పు. ఈ అడ్రస్ అంతా ఇచ్చి ఇలా జరుగుతున్నప్పుడు ఇంకెవరైనా ఉన్నారా ప్రజానికం? మోషేకి దేవుడికి జరుగుతున్న సంభాషణలో 1 మోషే ఉన్నారు, 2 అని దేవాతి దేవుడైన యెహోవా దూత దేవుని వర్తమానాన్ని మోషేకి అందిస్తుంది. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్న సంగతి 3వ కంటికి తెలుసా? తెలీదు. 3వ కంటికి తెలియనప్పుడు ఇప్పుడు మోషే వెళ్ళి ఎవరికి నాకు దేవుడు కనపడ్డాడని చెబితే నమ్ముతారు? మీరు ఆలోచించండి. ఇద్దరే ఉన్నారు. ఒకటి కనపడింది మోషేకి, అండ్ కనపడిన వాడు దేవుడు. కనపడిన ఆయనకి చూసిన ఈయనకి తప్ప 3వ వాడికి తెలీదు. 3వ వాడికి తెలియనప్పుడు నాకు దేవుడు కనపడ్డాడు అని ఈరోజు సమాజంలోనికి వెళ్ళి, అయ్యా నాకు దేవుడు కనపడ్డాడు, ఇలా జరుగుతుందంట అని ఆవాహు ప్రకటన చేసిన, నాకు దేవుడు కనపడ్డాడు, ఆయన వాక్కు నాకు బయలుదేరింది, ఇదిగో రాబోయే రోజులు ఇలా ఉంటుందంట అని యేసుక్రీస్తు ప్రకటన చేసిన, ఈరోజు ఆయన ఆత్మీయతలో ఉన్నతంగా ఎదుగుతున్న వారికి ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ప్రేరణ ఇచ్చి, ఆయన ఉండి మాట్లాడుతున్నా ఈరోజు సమాజం నమ్మేటట్టుగా ఉందండి ఈరోజు. కనబడక ఆడిగే కనబడుతున్నాడా దేవుడు? ఇంకెవడికి కనబడ్డా? నేను 1 కోటి మంది దగ్గర అడిగొచ్చాను అంటాడు. ఈ అడిగొచ్చిన ఒక్కడికి బైబిల్ తెలియదు. అడిగొచ్చిన వాళ్ళలో ఎవడికి ఆది కాండం ఎక్కడ ఉంటుందో తెలియదు,
ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియదు. అతను యేసు అంటే ఎవరు కొడుకో తెలియదు. యేసు అంటే మళ్ళా గారడి విద్య చేసి యేసు అనుకున్నారు. బర్ర యేసు అని ఉంటాడు బైబిల్లో అండి. ఆయన అని ఈయన మీరు అనుకున్నారు కనుక అని ఈ కనబడుతున్న ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నిర్గమకాండానికి వచ్చేద్దాం అండి. ఈ కనబడుతున్న ఆయన, కనబడిన ఆయన అండి, ఇక మూడవ వ్యక్తులు ఎవరు కూడా లేరు. నిజంగా నాకు దేవుడు కనబడ్డాడని ఇప్పుడు మీకు చెబితే కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఇక్కడ ఉన్నోళ్ళే మనకు కనబడిన దేవుడు ఈడిగల కనబడుతున్నాడు, అదంతా ఏంటది నాటకం, అంతే కదా. ఏమంటారు, దేవుడు ఈడికే కనబడుతున్నాడా, ఇంకెవరికి కనబట్టలేదా? మనకు లేనప్పుడు ఉన్నవాడిని చూసి మనం ఏం చేయకూడదు, ఏడ్చేవారుగా అసూయ చిన్నమాట, ఏడకూడదు. నీకు అది లేదు, నాకు కూడా ఆయన కనపడాలని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఆయన కనపడడానికి నువ్వు సమస్తాన్ని త్యజించు. ఆయన నీతో మాట్లాడడానికి ఒక్కొక్కటిగా విడిచిపెట్టు. ఆయన నీతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ ఆయన సంసిద్ధంగానే ఉంటాడు. అందరితో మాట్లాడ్డా ఆయన. నీతి ఉండాలి, భక్తి ఉండాలి, అని మర్యాద ఉండాలి, గౌరవం ఉండాలి, అని యథార్థత ఉండాలి, సమస్తాన్ని త్యజించాలి. అసూయ, కక్షలు, క్రోధాలు, విమతాలు సమస్తాన్ని తీసివేసుకుని మనం పరిశుద్ధులంగా ఉంటేనే ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడతాడు. లేకపోతే అందరు గొట్టంగాళ్ళ దగ్గర అందరికి వచ్చి ఆయన మాట్లాడు. ఈ తిరిగి వచ్చిన ఈ గొట్టంగాళ్ళలో ఎవరిలోనూ ఏం లేదన్నమాట. పరిశుద్ధత లేదు, విశ్వాసం లేదు, కనీస దేవుని పట్ల అవగాహన లేని అండి దండుకునే జనాంగం. వీళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ గురించి కానీ, దేవుడి యొక్క కదలికల గురించి కానీ, దేవుడు మనుషులతో ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా మాట్లాడతాడన్న వాస్తవాలు కానీ ఆ దౌర్భాగ్యులకి ఎవరికి తెలియదు. కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక, నమ్మించి మోసం చేసేవారు ఉంటే ఉండొచ్చు కాక, అండ్ ఇది ఎవరికి అవసరం అంటే అండ్ ఇక జీవనాధారంగా చేసుకుని వాడి మీద బ్రతుకుతున్న వాడికి ఇది అవసరమేమో కానీ, చావైనా బ్రతుకైనా దేవుని కొరకు బ్రతికే వారికి నిన్ను నమ్మించేసేంత అవసరం ఎవరికి కూడా లేదు. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. నువ్వు నమ్మాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. నువ్వే నమ్మాలా ఆయన్ని. నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఇంకెవడు విశ్వసించడా? నువ్వు ఆరాధించకపోతే ప్రపంచంలో ఎవడు ఇక ఆరాధించడా? నువ్వు ఆయన పట్ల అని భక్తి మర్యాదలతో లేకపోతే ఇంకెవడు భక్తి మర్యాదలతో ఉండడా ప్రియులారా? మోషే ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఇంక జనాంగం లేరా? కానీ మోషేను ఒక్కడనే పిలుచుకుని, నాయనా నేను నీతో మాట్లాడతానని మోషేను ఒక్కడనే పిలవాలా? మీరు ఆలోచించండి. ఇంక లేరా జనాంగం? అబ్రహాము నుంచి వచ్చిన వారు అండి, మోషే నుంచి వచ్చి క్షమించండి, ఇస్సాకు నుంచి వచ్చిన వారు, యాకోబు నుంచి వచ్చిన వారు, అంత సంతానం ఉండగా వీళ్ళందరిలో మోషేతోనే ఎందుకు మాట్లాడాలి? ఆయనే కారణ జన్ముడు కనుక ఆయనకే కనబడతాడు, ఆయనతోనే మాట్లాడతాడు. ఇంకెవడికి కనబడినా ఈయన దేవుడని ఎవడు కూడా విశ్వసించాడు. ఎందుకంటే వాడికి దేవుడి గురించి ఏమీ కూడా తెలియదు. దేవుడిని నమ్మటం లేదంటే వీడి దేవుడి గురించి ఏమీ కూడా తెలియదు. పరిశుద్ధాత్మను నమ్మటం లేదంటే వీడికి పరిశుద్ధాత్మ గురించి ఈ ఇసుమంత అవగాహన కూడా లేదు అని అర్థం. తెలిస్తే ఎందుకు నమ్మరండి? తెలిస్తే ఎందుకు నమ్మరు? ఇది బంగారం అని తెలుసో తెలియదా మీకు? తెలుసు. ఇది రోల్డ్ గోల్డ్ అని తెలుసో తెలియదా మీకు? తెలుసు. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ నుంచి తీసుకెళ్ళి ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారం అంటే నమ్మేస్తామా? బంగారం దాని లక్షణాలు ఏంటో మీకు బాగా తెలుసు. అందుకే దేవుడు ఉన్నాడని నమ్మేవాడితోనే ఆయన మాట్లాడతాడు. దేవుడు లేడన్న వాడికి కనపడ్డు. మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మనల్ని ఆవహిస్తాడు. మనం పరిశుద్ధంగా లేకపోతే మనల్ని ఆవహించడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే మనకు ప్రేరణ ఇస్తాడు. మనం పరిశుద్ధంగా లేకపోతే మనకు ప్రేరణ ఎవడు? నువ్వు తలకిందులుగా పిల్టి మొక్కలే చేసినా నీ దగ్గరికి రాడు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన ఆంతరంగిక స్వభావాన్ని మాత్రమే చూస్తాడు. నా కూతురు, నా కొడుకు, నా గురించి ఆ వారిలో ఉన్న కల్మషాన్ని దేన్ని విడిచిపెట్టేశారు? ముడత, కళంకము, మచ్చ, డాగు ఏది కడిగేసుకున్నారు నా పిల్లలని వారిని చూస్తాడు. ఇదిగో వీడు నా కొరకు ఉపయోగపడతాడు భవిష్యత్ కాలంలో అని వాడిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాంటి వారికి కదా దేవుడు కనబడతాడు.
ప్రతివాడికి కనబడ్డ ప్రియులారా. అందుకే మోషేని ఎన్నుకున్నాడు. నాయన నువ్వే రావాలి, నీతోనే నేను మాట్లాడాలి, నువ్వు మాత్రమే నేనేంటో వారికి తెలియజేయగలిగిన సమర్థుడివి. ఇంకెవరికి ఆ పోస్ట్ ఇచ్చినా దాన్ని పరిపూర్ణంగా ఆ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించలేరు, కనుక నువ్వు మాత్రమే సమర్థుడు అని మోషేని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి చెప్పంటే, ప్రభు నువ్వు వెళ్ళమంటున్నావు కానీ అక్కడ వెళ్ళి చెబితే ఎవడు కూడా నన్ను నమ్మరు, ఇదేదో మనకి మసిపూసి మారేడికాయ చేసేస్తున్నాడు అనుకుంటారు ప్రభువా. ఒకవేళ వెళ్ళమన్నా కనుక నువ్వు ఈ మాట చెప్పు, నేను వెళతాను, నీ పేరేంటని అడుగుతారు, నీకు ఎప్పుడు కనిపించాడని అడుగుతారు, నీకు ఎక్కడ కనిపించాడని అడుగుతారు, నీకు కనిపించిన దేవుడే మాకు కూడా కనిపించని అడుగుతారు, నువ్వేం చెబుతావయ్యా అని అడిగాడు. అని అడిగినప్పుడు ఏమంటున్నాడు చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయానికి వచ్చేయండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్ముతారన్నాడా నమ్మరన్నాడా? వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, పైపెచ్చు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అని కాలేదందురు అన్నాడట. ఏమంటారట జనాంగం? మోషే అంటున్నాడు, చిత్తగించు ప్రభువా, వారు నన్ను నమ్మరయ్యా, ఎందుకంటే నువ్వు నాకు కనబడ్డావు, నేను నీతో మాట్లాడాను, నీకు నాకు మధ్య ఈ సంభాషణ మూడో వాడికి ఎవడికి తెలియదు కనుక, సాక్ష్యాధారాలు లేవు కనుక ఈ కేసును కొట్టివేయడం జరుగుతుందని న్యాయమూర్తులు అయిపోతారయ్యా. వాళ్ళంతా న్యాయమూర్తులు అయిపోతారు. వాళ్ళ కంటికి కనబడిందే నిజం, చెవికి వినబడిందే నిజం. ఎందుకంటే వారు చూస్తేనే కానీ దేనిని నమ్మరు అన్నవాడు విశ్వాస గట్టిగా చూస్తేనే కానీ నమ్మనన్నవాడు ఎవడు? అందులో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో తోమ. మనకులాగే మీరు అలాగ ఆలోచిస్తున్నారేమో, నాకు కూడా కనబడాలి, నేను చూస్తేనే కానీ నమ్మనంటున్నారేమో, నాకు కూడా ప్రత్యక్షం కావాలంటున్నారేమో. నువ్వంత పరిశుద్ధుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. తోమ అన్నాడట, ఆయన గాయాల్లో చేయి పెట్టి త్రిప్పితేనే కానీ నేను ఆయన్ని నమ్మను అన్నాడట. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఇప్పుడు ఇలా నమ్మినా నమ్మకపోయినా మోషే ఎవరు? మోషే మీద అపనింద ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మనుషులు అందరూ ఏకమైపోయి నువ్వు అబద్ధం ఆడేస్తున్నావయ్యా మోషే అన్నా కానీ ఆ నిజమేంటో మోషేకి తెలుసు, ఆ యథార్థత ఏంటో కనబడిన దేవునికి తెలుసు. అప్పుడు మోషే ఎప్పటికీ ఆయన ఎవరు? యథార్థవంతుడు, ధన్యుడే. ఆయన మనుషులు నమ్మాల్సిన అవసరత లేదు, కనబడినవాడు దేవుడే అని మోషే విశ్వసించాడు. నేను మాట్లాడింది పరిశుద్ధుడితోనేనని. ఆయన పరలోకమందున తండ్రి సెలక్షన్ గొప్పది కదండి. ఆ సెలక్షన్ చేసుకున్న వ్యక్తి అలాంటోడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నీలో ఉండి మాట్లాడుతున్నానని చెప్పబోయే హిజ్కీయేలు అన్నాడు. ప్రభా వాళ్ళు అలాంటి వాళ్ళు తెలుసా ప్రభా? క్రూరులు ప్రభా, అజితే మూర్ఖులు ప్రభా. ఇదిగో వారు ఎవరు? భయంకరమైన ముళ్ళ తుప్పలతో ఆయన గచ్చపద ఆలోచనలతో ఆయన గుచ్చుతూ సూటిపోటీ మాట్లాడేవారు ప్రభువా. అంటే ఎవరో ఎలాగా వాళ్ళకే కనబడుతున్నాడా, నాకు కూడా కనబడాలి అని ముళ్ళు లాంటి మాటలు, గచ్చపదలు, భయంకరమైన అడవి లాంటి హృదయాలు అవి. ఆ అడవికి చెప్పిన అర్థం కాదు, ఆయన కొట్టిన అర్థం కాదు, నరికేసిన అడవికి అర్థం అవ్వదు. ఈ అడవి గాడిని మార్చడం ఎవరి వల్ల కాదు? భూమి మీద ఉన్నవాడి వల్ల కాదు. అందుకే నాయన నిన్ను నమ్మరు కానీ నన్ను వారు ఏం చేస్తారు? విశ్వసిస్తారు. ఎందుకంటే నా ప్రభావం అలాంటిది. నిన్ను నమ్మరు, నువ్వు వెళ్ళు, నీ వెనక నేనున్నాను అన్నాడు. ధైర్యంగా వెళ్ళిపోతున్నాడండి మోషే గారు. ఎవరి ధైర్యంతో తెలుసా? చూసిన వాడు ఇంకొకడు సాక్ష్యం లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, కనబడిన వాడు ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదు. అయినా నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను తర్వాత సంగతి అన్నాడు. ముందుండి నడిపించేవాడు ఆయన. మనం ఆయన చేతిలో ఎవరము? కీలు బొమ్మలమాట. సినీకవి ఒక పాట రాశాడు. ఏం పాట? మనుషులంతా దేవుని చేతిలో ఎవరట? తోలు బొమ్మలు అన్నాడు. అంతే కదా, తోలు బొమ్మలు అంటాం. తోలు బొమ్మలు మనం. ఆయన అలాగ ఆడిస్తే అలాగ ఆడాలి. నువ్వు ఇంకొక దిక్కుకి వెళ్ళిపోదామని ఆయనతో ఒప్పందాన్ని బందీ కుదుర్చుకోకుండా కండిషన్ని ఆయన తెంపేసుకున్నా ఆయన మరలా తీసుకొచ్చి అదే గాడిలో మనల్ని నిల్చోబెడతాడు. అది ఆయన మేనరిజం. ఇక ఆయన అంటున్నాడు, నన్ను నమ్మరు ప్రభువా, నా మాట వినరు, పైగా యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరం ఇయ్యగా,
యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలన దాన్ని పడవేయమనేను. అతడు దానిని నేలన పడవేయగానే అది పామాయేను. నేను నీకు కనపడ్డానని వారు నమ్మాలంటే నేను నీకొక సూచన చెప్తాను. ఏంటా సూచన అంటే, నీ చేతిలో ఉన్న కర్రను వారి ఎదుట పడేయగానే అది ఎలా మారిపోద్దో తెలుసా? కర్ర కాస్త పాముగా మారిపోద్ది. అంటే నీ దగ్గరకు వచ్చిన ఎవరి పరిస్థితి అయినా మారుతుంది నాయనా అన్నాడు. అప్పుడు కర్ర పాము. ఇప్పుడు నీ శోధన అని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుని ఆ దైవజనుడి దగ్గర మోకాళ్ళుని దేవుని ఇద్దరు కలిసి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అండి కర్ర పాముగా మారుతుంది. నీ శోధన ఎలా మారుతుంది? సువర్ణముగా మారిపోతుందంటే ఖచ్చితంగా ఆ దైవజనుడి దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మారుస్తున్నది దైవజనుడు కాదు, దైవజనుడిని ఆవహించి వెనక ఉండి నడిపిస్తున్న ఒక మహాశక్తివంతుడు. అందుకే దెయ్యాలు వదలాలన్నా ఆయన ఉండాలి, స్వస్థతలు జరగాలన్నా ఆయన ఉండాలి, పరిస్థితులు చక్కబడాలన్నా ఆయన ఉండాలి, మనసుకు నెమ్మది కలగాలన్నా ఆయన ఉండాలి, అని మనశ్శాంతి కావాలన్నా ఆయన ఉండాలి, మార్గం సరళం కావాలన్నా ఆయన ఉండాలి, బంధింపబడిన ప్రతిదీ సంఖ్యలు తెంపబడాలన్నా దైవజనుడితో ఆయన ఉండి దైవజనుడు ప్రార్థన ఆలకిస్తేనే కానీ ఆ కార్యం అనేటిది జరగదు. అలా దైవజనుడు చేస్తున్న ప్రార్థనకు నీకు వెంటనే రిజల్ట్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కళ్ళు మూసుకుని గుడ్డితనంగా మీరు నమ్మాల్సింది ఒకే ఒకటి, యెహోవా వారి పక్షాన వేద్యం ఆడుతున్నాడు అని మాత్రం మర్చిపోకండి. అందుకే అన్నాడు, నాయనా నువ్వు మామూలుగా వెళ్ళిపోతే వారు నమ్మరు, నేను నీ వెనకుండి సూచక క్రియ చేస్తాను, అద్భుతం చేస్తాను, ఆశ్చర్యపోతారు వాళ్ళు, చెవులు గింగురుమనిపోతాయి వినేవాడు ప్రతి వాడికి. అద్భుతాలతో మహత్కార్యాలతో సూచక క్రియలతో నీ దగ్గరకు వస్తున్న ప్రతి వారిని నేను లేవనెత్తుతాను, నీ దగ్గరకు వస్తున్న ప్రతి వారికి విడుదల కలిగిస్తాను, నీ దగ్గరకు వస్తున్న ప్రతి వారి ఇంటిలో శోధనలు తొలగిస్తాను, నీ దగ్గరకు వచ్చిన నీ నోట వారి పేరు ఉచ్చరించి వారిని దీవిస్తే వారు దీవించబడతారు, నువ్వు శపిస్తే వారు శపించబడతారు, వారి పిసుక తొట్టి నువ్వు ఆశీర్వదించు, వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, వారు నీ ఆకలి తీర్చినప్పుడు వారిని దీవించు, వారిని నేను దీవిస్తాను, వాళ్ళ ఆకలిగా ఉండనివ్వను. ఇది అని మోషేకు వెనకుండి కర్ర పాడేస్తే చేసిన పాము లాంటి సూచిక క్రియలే. ఆయన సూచిక క్రియ చేయకపోతే ఆయన ఉన్నాడని ఎవడు కూడా నమ్మడు. ఈరోజు పనికి వాళ్ళ బ్యాచ్ అంతా తయారయ్యారు, స్వస్థతలు ఏమన్నారు? లేవు అంటున్నారండి. స్వస్థతలు ఏమట లేవు, మాయ అన్నారు. కాదండి, అసలు నిన్ను విశ్వసించాలన్నా నీలో దేవుడు ఉన్నాడని విశ్వసించాలన్నా మొట్టమొదటిగా జరగాల్సిన క్రియ ఏంటది? సూచక క్రియ జరగాలి, వాక్యం కాదు. మారు మనసు వెంటనే రాదు, స్వస్థత జరగాలి. స్వస్థత జరగకపోతే వాడిని మారు మనసు చెందించడం అసాధ్యం. అందుకే ముందు స్వస్థత చేశాడు, ఆయన నీ పాపాలు కడిగేసుకో అని చెప్పాడు, నువ్వు మారు మనసు పొందాలని చెప్పాడు, పరలోక రాజ్యం ఇలా ఉంటుందని చెప్పాడు. వీటన్నిటికంటే ముందు చేస్తున్న క్రియ ఏంటో తెలుసా? స్వస్థత అండి. అలాగే చెబుతున్నాడు, ఇదిగో నాయన నేను సూచిక క్రియ చేస్తాను, ఈ సూచిక క్రియ చేస్తేనే కానీ నేను నీతో ఉన్నానన్న వాస్తవాల వారికి తెలియదు. అందుకే మీకు అర్థమైపోవాలి ఎవరి పక్షాన దేవుడు ఉంటున్నాడో, ఎవరిని దేవుడు విడిచిపెట్టేసాడు. మనకు అర్థం కావాలని అంటే ఆ సన్నిధానంలో ఏముండాలి? స్వస్థత వరం ఖచ్చితంగా పొందిన వారై ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఈ మాటలు ఎప్పుడొకప్పుడు ప్రపంచానికి చెబుతాను నేను. ఇదేంటిది? మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన కార్యం. ఎందుకంటే చాలామంది ఈరోజు నమ్మటం లేదు, స్వస్థతలు నమ్మటం లేదు. ఈ సూచక క్రియ జరిగితేనే కానీ మనందరం ఆయన విశ్వసించిన వారు మన ఎడలు ఎన్ని క్రియలు అంటే బాబు 1, 2, 3 అని చెప్పగలం. ఎన్ని క్రియలు, ఎన్ని శోధనల నుంచి, ఎన్ని అవసరతల నుండి ఆయన మనల్ని గట్టెక్కించాడు. మీరు మర్చిపోయి ఉండొచ్చు కాక పరలోకం అందన తండ్రికి సమస్తమును జ్ఞాపకం ఉంటాయి. మరణశయ్య మీదకి వెళ్ళిపోవలసిన నిన్ను కాపాడింది ఆయన. అప్పులు వారు నిన్ను వీధిలో పెట్టేయాలనుకున్నప్పుడు నీ మీద ఆనంద పడకోకుండా రక్షించింది ఎవరు? ఆయన. నీ నిందను ప్రతిగా ఆయన పూదండను వేసినవాడు ఆయన. నీకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చినవాడు ఆయన. కనుక ఆయన వలన ఈ సూచక క్రియలు జరగాలి, ఈ మహత్కార్యాలు జరగాలి. ప్రభు నాయన నిన్ను నమ్మరు నాయన అంటే నేను నీ వెనకుండా అనేక సూచక క్రియలు చేస్తాను, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి
శిక్ష విధించబడుతుంది. మీకు అర్థమవుతుందా? క్లియర్గా ఉందా అండి? నేను నీ వెనకుండి సూచక క్రియలు చేస్తాను. నీలో నేను ఉన్నానని నమ్మిన వాడు రక్షించబడతాడు. నీలో నేను లేనని నమ్మిన వాడు ఏం చేయబడతాడు? శిక్షించబడతాడు. అది నాకు విడిచిపెట్టే నాయన, నీలో నేనుండి సమస్తాన్ని నేను జరిగిస్తాను. నువ్వు ముందుండి సమస్తాన్ని చక్కబెట్టుకుని వెళ్ళిపో. అందుకే నడిపించే నాయకుడికి సమర్థత ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ దావీదు ఒడిసేలు పట్టుకుని రెడీ అయిపోయాడు. నడిపించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు? దావీదు వెనక మహాశక్తివంతుడు సిద్ధంగా ఉన్నాడు. అలా ఒడిసేలు పట్టుకుని వెళ్ళినవాడు ఒక్కడూ లేడు. ఇశ్రాయేలీలు అంతమంది పోటుగాళ్ళు ఉన్నారు, కానీ యుద్ధంలో సౌలు లాంటి మహారాజులు మహాచక్రవర్తులు ఉన్నారు, కానీ గొలియాతుని కొట్టే అంత మగతనం ఎవరి దగ్గర లేకపోయా. కానీ బుడ్డాగాడు, వీడికి ఏం తెలియదు అనుకున్నారేమో. వాడు వెనకుండి మాట్లాడించింది శక్తి వేరు, వెనకుండి సూచకక్రియ జరిగించిన శక్తి వేరు. అప్పుడే అర్థమైపోయింది గొలియాతుకి, అమ్మో ఇలా ఢీకొంటున్నాడంటే వీడి శక్తి కాదు, వీడు వెనక మహాశక్తివంతుడు ఉన్నాడు. అలాగ ఆలోచన చెప్పాడు ఒకప్పుడు ఒక పెద్ద ఆయన, ప్రధాన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన ఒక పెద్ద ఆయన. ఇదిగో మీరు రాజ్యాల గురించి కొట్టుకు చేస్తున్నారు. మనుషులు స్థాపించిన రాజ్యాలు ఇలా గోగు మాగోగు అనే రాజులు స్థాపించారు. ఆ రాజ్యాలు అంతరించుకుపోయాయి. ఈయన రాజ్యం అంతరించుకుపోదు, ఎందుకంటే ఈయన వెనక మనుష్యుడు కాదు దేవుడున్నాడేమో, ఆలోచించండి రబ్బాయ్ అని ఆలోచన చెప్పాడు అక్కడ ఉంటున్న సమాజానికి అంతటికి. ఒకసారి మీరు ఆలోచించుకుని వాడి మీద రాయేయండి. రాయేసే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది దేవుడు కడితే దీన్ని ఎవడు నాశనం చేయలేడు. అందుకే మోషేను వారు నమ్మినా నమ్మకపోయినా మోషే అప్పటికి ధన్యుడే. ఎందుకంటే మోషేకి కనబడింది దేవుడని మోషేకి మాత్రమే తెలుసు. చాలామంది నమ్మారు, విశ్వసించారు. వారందరూ కూడా దేవుడి దీవెనలు ఏం చేశారు? పొందుకున్నారు. మనమే నమ్మి విశ్వసించాం, మనము చాలా దీవెనలు ఇప్పటికే పొందుకున్నాం. మరి బలంగా విశ్వసించగలిగితే మరిన్ని ఉన్నతమైన కార్యాలు మనం పొందుకునే వారము ఉంటామని దేవుడి పక్షాన్ని ఈ కొద్ది మాటలుగా మీకు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆశీర్వదించి దీవించునుగాక. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళేసి ఆరాధనలో పాల్గొనేవారుగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఆఖరి రోజు కనుక శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. ప్రతి ఒక్కరం కూడా పాడదాం ప్రియులారా. మన ఆపాద మస్తకాన్ని శిరస్సు నుంచి చివరి పాదాల వరకు ఆయనకు అంకితం పరిచేవారుగా ఉందాం. దేవుడు గొప్పవాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో నడుస్తున్నాడు. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు. ఆయన మనకు సహాయకర్తగా ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించి మీ అవసరతలు, మీ అక్కరతలు సమస్తము ఆయన దగ్గర పెట్టేవారుగా ఉండండి ప్రియులారు. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము. ఆయనతో నిలవబడతానని వైదొలగమేమో, ప్రభువాని సన్నిధానంలోనికి వచ్చి తాగుడు మానేస్తానని వైదొలగమేమో, ప్రభువాని నామాన్ని విడిచిపెట్టనని వైదొలిగేయేమో.
చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటానని వైదొలుగు వేసావేమో. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ శరణు నేను వైదొలగనయ్యా, భారభరితమైన నీ ప్రయాణంలో నేను కొనసాగుతానని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిద్దాం ప్రియులారా. ఆపాదమస్తకం ఏకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నేర్పు నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పనిచే నిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోదును ప్రియసుతునిగా నన్నుండనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఆగిపోక సాగిపోదును ప్రియసుతునిగా నుండనిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని దేవుని దగ్గర భద్రపరుద్దాం ప్రియులారా. దేవుని ఎదుట బాహాటముగా పరచండి. ఆయన వచ్చి మీ హృదయాల్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఎవరికి వాళ్ళు ఒక 5 నిమిషాల పాటు మీ అవసరతలు మీ అక్కరతలు ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని ఎదుట సిగ్గులు పడే జనాంగముగా ఉండొద్దు ప్రియులారు. దేవునికి వినబడేటట్టుగా ఒకనాడు ఇశ్రాయేలీల మొర 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మొరపెడితే ఇశ్రాయేలీల మొర ఆలకించిన మహనీయుడు మోషే లాంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించాడు. ఇది మన కొరకు మార్గం సరళము చేయాలంటే ఆయన మన మొర వినాలి, మన మొర ఆయన ఆలకించాలి. అలాంటి మొర మీరు చేయండి. అలాంటి మొర మీరు చేస్తే ఇశ్రాయేలీలకు విడుదల కలిగినట్టుగా, ఇశ్రాయేలీల బానిసత్వం నుండి సంఖ్యలు తెంగినట్టుగా మన బంధకాలు తెగబడాలి. అలాంటి మొర, అలాంటి ప్రార్థన యెహోవా ఎదుట మీ అవసరతలు అక్కరతలు చెడు తలంపులను విడిచిపెట్టలేకపోతున్నారా? వాటి గురించి ప్రార్థించండి. స్తోత్రము నాయన, స్తోత్రం. భార్య భర్తల జీవితాలు చక్కబడాలి. భర్త భార్య మాట, భార్య భర్త మాట వినేటట్టుగా ప్రభువుని అడిగేవారుగా ఉందాం ప్రియులారా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీ పిల్లలు మొరపెడుతున్నారయ్యా. ఇదిగో నాయన నువ్వు ఉన్నావన్న రుజువు ఈ సంఘంలో అనేక కార్యాల ద్వారా మరొకసారి బయలుపరచమని అడుగుచున్నాను. శక్తి కలిగిన దేవా, ఎల్ షద్దాయ్, సర్వశక్తివంతుడమైన దేవా, నీ బిడ్డలు అడుగుతున్నారయ్యా. వారి అవసరతలు కడుపు మార్చుకొని కన్నీళ్లతో ప్రార్థిస్తూ వారి కుటుంబ అవసరతల నిమిత్తం వారి ఇదిగోనైనా కుటుంబాలు విడిపోతున్నాయేమో, కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను. వారిని ఆశీర్వదించండి. ఫలభరితమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి బిడ్డని చేతితో ఎత్తిపట్టుకుంటాయా ప్రభా. నీకు మొరపెడుతున్నారయ్యా. తన ఆలయంలో నా మొర వింటానన్నావు, నా మొర ఆలకించి నేను ప్రతిఫలాన్ని ఇస్తానన్నావు.
ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు మొరపెట్టారు. 430 సంవత్సరంలో ఇశ్రాయేలీయులు మొరవిన్న దేవుడు మోషేని పిలిచి అగ్ని పొదలో మాట్లాడుచున్నాడు. మోషే, నీ పాదాలు చెప్పులు విడువుము, నేను ఈ పద మధ్యలో మండుచున్నానయ్యా. నీ అపవిత్రమైన పాదాలతో నన్ను నా చెంత చేరొద్దు. పవిత్రమైన హృదయం కలిగి అడుగుదాం. మన ప్రార్థన ఆయనకు చేరాలంటే మనలో అపవిత్రత తొలగిపోవాలి, మనలో అసూయలు తొలగిపోవాలి, మనలో కక్షలు తొలగిపోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవే నీ పాదాలకున్న చెప్పులు. ఈ చెప్పులను విడిచిపెట్టు, యెహోవా సన్నిధిలోనికి చేరతావు. ఈ చెప్పులను విడిచిపెడితే యెహోవాకు దగ్గర అవుతావు. ఇలాంటి దుర్మార్గాలను విడిచిపెడితే యెహోవాతో అనునిత్యం అనుసంధానముగా ఉండగలుగుతాం. ప్రియులారా, ఆ యెహోవా కొరకు మొరపెట్టారు ఇశ్రాయేలీయులు. 430 సంవత్సరాల మొర. ఒకరోజు 2 రోజుల మొర కాదు, అది 430 సంవత్సరాల మొర. వారి మొర ఆలకించాడు. మోషేను పిలిచాడు. నాయన, నువ్వు ఫరో దగ్గర నిలబడు, నేను నీతో మాట్లాడతాను. అయ్యా, నేను నమ్మరయ్యా, ఆయన నువ్వు వెళ్ళాలి. నీ వెనక నేనుండి అనేక సూచక క్రియలు, అనేక మహత్కార్యాలు, అనేక అద్భుతాలు నేను చేస్తాను. నువ్వు నిలబడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. మునదండ చెట్ల మధ్యను, విడి నాగుల మధ్యను నేను నిలవబెడుతుండగా నువ్వు చక్కగా నిలబడు. ఆత్మ నీలోనికి వచ్చి నేను మాట్లాడతాను. నేనేమి మాట్లాడాను అదే నువ్వు మాట్లాడమన్నావు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలు రోధిస్తున్నారు, ఆరోగ్యాల కొరకు రోధిస్తున్నారు. బాగో ప్రభువా, శరీరం చక్కగా లేక అనారోగ్య బారిన పడి రోధిస్తున్నారయ్యా. యేసు నామంలో శీఘ్రమైన విడుదల, యేసు నామంలో శీఘ్రమైన విడుదల. ప్రభువా, నీ బిడ్డలను తాకండి. నీ మహిమ కలిగిన హస్తముతో తాకండి, నీ మహిమ కలిగిన హస్తముతో తాకండి. నీ పరిశుద్ధ ఆత్మ అగ్నితో తాకండి, పరిశుద్ధ ఆత్మ శక్తితో తాకండి, పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో ప్రభువా శిరస్సు నుంచి చివరి పాదాల వరకు నీ బిడ్డలను అభిషేకించమని అడుగుచున్నాను. అభిషేకించు ప్రభువా, నీ అగ్నితో కాల్చేయా, నీ అగ్నితో మండించు ప్రభువా, నీ చిరస్సుతో మండించు ప్రభువా, నీ బడవాగ్నితో మండించు ప్రభువా. విడుదల 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 ప్రభువా. అపవాది శక్తుల నుండి విడుదల, అంధకార శక్తుల నుండి విడుదల, అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల, కుటుంబాల్లో శోధనల నుండి విడుదల. కుటుంబాల పరిస్థితులు చక్కగా లేకుండా ఉన్నారయ్యా, విడుదల కలిగించమని అడుగుచున్నాను. దయగలిగిన దేవా, అత్యంత కృపా కనికరము కలిగిన దేవా, నీ కనికరాన్ని చూపించవా ప్రభువా, నీ జాలిని చూపించవా ప్రభువా. వైవాహిక జీవితం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా నీ బిడ్డలు. దారులు సరళము చేయండి. మార్గాలు మూసుకుపోతున్నాయేమో, దారులు సరళము చేయండి. మనసులను మార్చండి, మాటలను మార్చండి, ఆలోచనను మార్చండి అయ్యా. చాటి అయిన సహాయాలు తీసుకురండి ప్రభువా. దేవా, బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారు. చాటి అయిన బహుమానాలు, గర్భదోషాలను తీసివేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చే దానమయ్యా. నీవు చేసే దానం కొరకు నీ బిడ్డలు భిక్షం అడుగుతున్నారు ప్రభువా. అయ్యా, వారికి దానం చేయమని అడుగుచున్నాను. 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, సూచక క్రియలు జరిగించండి, మహత్కార్యాల చేత ప్రభువా నీ బిడ్డలందరినీ నింపమని అడుగుచున్నానయ్యా. ఇదిగో నాయన, అనారోగ్య పరిస్థితులు నడుమోని నీ బిడ్డలను తాకండి, స్వస్థపరచమని అడుగుచున్నాను. పేరు పేరు వరుసన నన్ను ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఇదిగోనైనా ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డ, ఇదిగోనైనా స్వస్థత స్వస్థత విడుదల. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన స్తోత్రం, మా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవేని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో,
వెలుగించుము ప్రభువా వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఏ చిత్తమే. ప్రభువా ఆయన చిత్తాన్ని జరిగించమని ప్రతి ఒక్కరూ అడగండి ప్రియులారా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. తయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీవుండి వేరు చేయవు. ప్రభువా నీవుండి వేరు చేయవు. నీ నుండి వేరు చేయవు. ప్రభువా వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగించు నీ చిత్తమే. ప్రభువా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసిన కలవరి త్యాగాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు కారుస్తూ నా మోక్ష మార్గము నీతి యోగమే నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. నీ అందే నిత్య జీవము. ప్రభువా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగించు నీ చిత్తమే. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, ప్రభువా నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తున్నానయ్యా. నేను కాదు కానీ మీ ఆస్థానం నుంచండి. మీ గాయపడిన ఆస్తముతో ప్రభువా ప్రతి బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు, నీ ఆత్మాభిషేకాన్ని ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని అడుగుచున్నాను. స్తోత్రము 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 స్తోత్రం. దేవుని అరచేయి వచ్చి ప్రతి వాడి మీద వాలుతుంది. ప్రతి వాడు ఆయన అభిషేకాన్ని పొందారా. దేవుడు మీ అంతకు వస్తున్నాడు. ప్రతి వాడిని ఆశీర్వదించబోతున్నాడు. శిరస్సు మీద చేపెట్టి ఇదిగో ఆయన మనల్ని తాకుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ఆయన అభిషేకానికి, ఆయన ఆత్మీయతకు, ఆయన అగ్నికి దాసోహం కావాలి. ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవా ఇదిగోనైనా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 3 రోజులు కష్టమనక శ్రమనక ప్రయాసనక ప్రభువా నీ బిడ్డలు ఉపవాస దినాలు ఆచరించారు. అయ్యా నినివే పట్టణస్థుల ఉపవాసం నీ దృష్టికి అనుకూలంగా ఉంది. మా ఉపవాసాలు ఎలాగున్నాయో మాకు తెలియదు. మా ఉపవాసాలను స్వీకరించండి ప్రభు. ఉపవాసంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఘనమైన కార్యం, గొప్పదైన కార్యము ఇదిగోనైనా చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఉపవాసంలో సహకారులు ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. పరిచర్య చేసిన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యాజకులకు భోజనం పెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ యాజకులను పోషించిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ యాజకుల నిమిత్తం కానుకలు ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన ఒకనాడు ఏలియా వెళ్ళి ప్రభువా గృహంలో భోజనం చేసి ఇదిగో వారి గృహంలో పిండి తక్కువ కాలేదు, వారి నూనె తక్కువ కాలేదు, వారి బుడ్డలో నూనె తక్కువ కానియొద్దు, వారి గృహంలో పిండి తక్కువ కానియొద్దు ప్రభువా. వారి గృహాలను ఆశీర్వదించమని ఉపవాసపు దినపు 3వ దినాన్న ఈ ఆశీర్వాదాన్ని వారి గృహానికి అందిస్తుండగా ఆ గృహాన్ని ఆశీర్వదించండి, ఫలభరితము చేయమని అడుగుచున్నాను. అయ్యా సహాయం చేయలేక నీ బిడ్డలు ప్రార్థించగలిగిన బిడ్డలు ఉన్నారు. ప్రార్థించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆ గృహాల్లోనికి మీ ఆశీర్వాదాన్ని పంపండి.
ప్రభు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు మీ గృహాలకు ప్రభువా, మీ ఆరాధన ప్రభువా, మీ ఆశీర్వాదం ఆ గృహాలకు పంపండి అయ్యా. ఇదిగో నాయన యవనస్తులైన బిడ్డలు ప్రభువా, ఇదిగో నాయన యూత్ వారు ఉన్నారయ్యా, వారిని నడిపిస్తున్న బిడ్డ ఉన్నాడు ప్రభువా. ఇదిగో నాయన ఆ బిడ్డ యూత్ వారు ప్రభువా, యూత్ బిడ్డలందరినీ కంచేసి ఉంచు ప్రభువా, యూత్ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభువా, యూత్ బిడ్డలందరినీ ఆశీర్వాదాలతో నింపు ప్రభువా. ఇంకా నీ ఆత్మీయతలో ఉన్నతంగా ఎదగాలి, నీ నామాన్ని ఉన్నతంగా ప్రకటించేవారు వారే ప్రభువా. బలవంతుని చేతిలో బాణములుగా మలచమని అడుగుచున్నాను. ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. స్త్రీల సమాజం వారు ఉన్నారు, ఆశీర్వాదాలతో నింపండి. ఇంకా ఆత్మీయ స్థితి రావాలి, పాటలు రావాలి, ప్రార్థన రావాలి, ఆరాధించడం రావాలి ప్రభువా, వాక్య ధ్యానాలు రావాలి. ఇదిగో నాయన గొలుసు ప్రార్థనలు రావాలి ప్రభువా. ప్రతి బిడ్డ వెలిగే ఒక వెలుగు జ్యోతిగా ఇదిగో నాయన వారి సిద్ధల్లో నూనె పోసుకొని వెలిగే దివిటీలుగా మా సంఘంలో ఏ ఒక్క బిడ్డను ఆశీర్వదించక ప్రభువా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను మండించండి, ప్రతి బిడ్డ వెలిగించండి ప్రభువా. వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఇదిగో నాయన యుద్ధాప్య దశలో ఉన్న నీ బిడ్డలు ఉన్నారయ్యా, శ్రమనక కష్టమనక వారు ఉపవాసాల్లో పాల్గొన్నారు ప్రభువా. నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. చిన్న బిడ్డలు ఉన్నారు, హత్తుకోండి ప్రభువా, కంచి కాపుతాలు వేయండి, చదువులో తోడయండి. యవనస్తులైన స్త్రీ పిల్లలు ఉన్నారు ప్రభువా, ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా సుబుద్ధి కలిగిన స్త్రీల వలె నీ బిడ్డలకు భయభక్తులు, నీ బిడ్డలకు ఆత్మీయత, నీ బిడ్డలకు నీతో నీ నామాన్ని ఉచ్చరించే భాగ్యాన్ని ఇదిగో నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఈ సన్నిధానంలో బిడ్డల ద్వారా అనేక జనాంగం మారాలి, యవనస్తులను చూసి మారాలి, పెద్దవారిని చూసి మారాలి, స్త్రీ సమాజం వారిని చూసి మారాలి, వృద్ధాప్యంలో నడుస్తున్న వారిని చూసి అనేక జనాంగాన్ని మార్చు ప్రభువా. నువ్వు దేనికైనా సమర్థుడు అయ్యా ప్రభా. ఈ సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలు మొరపెట్టుకుంటుండగా ఉగ్రత దినాల నుండి ఇదిగో నాని ఉపవాస దినాలు కంచిగా ఉంచు ప్రభువా. నీ రక్షక వలయాన్ని ప్రతి గృహము చుట్టూ ఉంచమని యేసు నామంలో అడుగుచున్నానయ్యా ప్రభువా. ఒకనాడు మోషే ఇదిగో ఆ బలిపశువులు బలిదానము చేసి రక్త గడప కమ్ముల పునాదులకు నీ సిలువ గుర్తున్న కాడల్లా మరణ దోట దాటిపోయినట్టుగా నీ సంఘంలో నివసిస్తున్న బిడ్డల కుటుంబాలన్నిటి మీద నీ మరణ ప్రభువా ఇదిగోనైనా శాసనాన్ని లిఖింపులు తీసివేయండి అయ్యా. ఇదిగోనైనా నీ రక్షక గుర్తును, నీ రక్షక ముద్రను ప్రభువా వారి గుమ్మాల మీద ముద్రించండి. నీ ఆ పేరు పెట్టబడిన నాజీనులు ఎన్నడూ సిగ్గుపడరన్నావు ప్రభువా. రక్షక వలయాన్ని ఏర్పాటు చేయండి. ఉగ్రత దినాలు మా మీదకి వస్తాయేమో, ఉగ్రత దినాల్లో కాచి కాపాడండి అయ్యా. నీ దగ్గర పశ్చాత్తాపడుతున్నాం ప్రభువా. మా పాపాలను క్షమించండి అయ్యా. మేము నరులం ప్రభువా, మా దోషాలను కట్టండి అయ్యా. ఇదిగోనైనా మేము పురుగు వంటి వారం ప్రభువా. ఇదిగో ప్రభువా, నిన్ను ప్రభువా అని పిలిచే అర్హత మాకు లేదు, కానీ దేవా నీ దగ్గర మోకాళ్ళు మాత్రం ఓనగలమయ్యా, మోకాళ్ళుని ప్రార్థించగలమయ్యా. ఇదిగో నీ బిడ్డలు మోకాళ్ళు ఉన్నారు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు శ్రమ పడితే నువ్వు చూసే దేవుడు కాదయ్యా. నీకు అత్యంత జాలి కలిగిన దేవా, నీ బిడ్డల మీద జాలి పడండి. ఉగ్రత దినాల్లో మమ్మల్ని కాపాడు ప్రభువా. మా ప్రార్థనలు కాపాడాలి. నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు కంచిగా ఉండాలి. నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పాడి పశువులను ఆశీర్వదించండి, వారి దుక్కుటెద్దులను ఆశీర్వదించండి, వారు చేస్తున్న వ్యాపారాలు ఆశీర్వదించండి, వారి ఉద్యోగాలు ఆశీర్వదించండి అయ్యా. యేసు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రము నాయన. బిడ్డలందరిని ఆశీర్వదించు ప్రభువా. సంఘాన్ని అంచెలంచెలుగా వృద్ధిపరచండి, ఆత్మాభిషేకాన్ని దింపండి అయ్యా తండ్రి. ఇంకా మేము అనేకులకు రక్షణ అందించాలి, ఇంకా అనేకులకు రక్షణ భాగ్యం తక్కువగా ఉంది ప్రభువా. కోత విస్తారము చేయమని అడుగుచున్నాను. పనివారిని కాడా విస్తారము చేయండి ప్రభువా. అనేక పనివారు కలగాలి, అనేక కోతను మాకు అప్పగించండి. విస్తారమైన కోతను తెంపడానికి ప్రభువా పొద్దులు కలిగిన కొడవళ్ళ వలె ప్రభువా సంఘంలో బిడ్డలందరినీ మలచమని అడుగుచున్నానయ్యా తండ్రి. గొప్ప దేవా, బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తుండగా నా ఈ దిన ప్రార్థన అప్పగించి రేపు జరగబోయే ఆరాధనలో, రేపు జరగబోయే విందు కొరకు ఎవరైతే ఎదరకు వచ్చి ప్రభు ప్రయాసపడి నేను పెట్టుకుంటానని ప్రభువా ఇదిగోనైనా వారు వచ్చి ఉండొచ్చారు లేక వచ్చారు సమస్తము నీకు తెలుసు. కలిమిలో ఇదిగో ఏడ్చి చూపిస్తూ వాడికి ప్రభువా విస్తారమైన పంటను ఇస్తానన్నావు. యేసునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రము 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 నాయన. నాయన నీ బిడ్డ ఉండి అడుగుతున్నాడు, నీ బిడ్డ ఉండి పెడుతున్నారు, నీ బిడ్డ నాకే పెడుతున్నారు ప్రభువా. ఇదిగోనైనా వారిని ఆశీర్వదించండి. ఎత్తుతున్నారేమో ప్రభువా సంతోషం అనే పంట వారిని కొయ్యించమని యేసు నామంలో ప్రవచిస్తున్నానయ్యా. స్తోత్రము నాయన ప్రభువా.
ఆ బిడ్డలను సంతోషపరచమని అడుగుచున్నాను అయ్యా. ఇంకా అందరూ బిడ్డలయ్యా, నేను ప్రార్థించే సమయం లేదయ్యా ప్రభా. ప్రతి ఒక్కరి పేరు పేరు వరుసన రోగులు ఉన్నారు ప్రభా, మరి సన్నిధానంలో నిలవబెట్టు ప్రభా. రోగిగా పడి ఉంటే నీకు ఇష్టమయ్యా, నేను ఆరాధించలేక సామర్థ్యం లేకున్నారు ప్రభా. అలాగే ఉంచుతావా ప్రభా, లేవనెత్తి ప్రభా, సజీవులుగా ఉంచు ప్రభా. లేకపోతే గొంతులు వేసినట్టు వేయించి ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి ఇదిగో మంచి ఆరోగ్యాలు, శీఘ్రమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అభివృద్ధి చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ విశ్వాసాన్ని బట్టి ప్రభా, అలాంటి విశ్వాసాన్ని బిడ్డ కాపాడుకుంటున్నాడయ్యా. దాన్ని బిడ్డ చుట్టూ నీ రక్షక వలయాన్ని అలాగే ఉంచండి ప్రభువా. నీ నామాన్ని ఎప్పటికైనా బిడ్డ గుర్తెరుగుతాడయ్యా. ఇదిగోనైనా బిడ్డలో విశ్వాసాన్ని పెంపొందించండి, బిడ్డలో ప్రార్థనా జీవితాన్ని పెంపొందించండి. సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కంచి కాపుదల బిడ్డ మీద ఉంచమని తండ్రి, ఈ సమయంలో బిడ్డ గురించి ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మనవులను ఆలకించమని, కూడి ఉన్న బిడ్డలను, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, బాలురు, వృద్ధికులు సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మాకు నీ అవకాశాన్ని ఇచ్చి అనేక జనాంగానికి నీ మాటలు వినిపించే గొప్ప ధన్యత ఇచ్చారు. అంతకన్నా మాకేమీ అక్కర్లేదు కానీ ప్రభువా, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. మాకు కావలసిన కనీస అవసరతలు మాకు తీరుస్తారని నీ పాదాల చెంత చేరి మమ్మల్ని మాకు ఇచ్చిన సంఘటనలందరినీ చేతులకు అప్పగిస్తూ కాచి దాచి కాపాడి రక్షించమని జరగనయున్న కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మాకు తోడయండి, కర్త కర్మ క్రియగా జరిగిస్తారని కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.